హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ స్టేటర్ అనమాట. స్టేటర్కి మనం వైండింగ్ చేసుకున్న తర్వాత కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ దీనికైతే మనకి ముందుగా అయితే ఇక్కడ మనకి 4 కనెక్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ 4 కనెక్షన్లని మనం ఎలా బయటికి మనం కనెక్షన్ చేసుకోవాలి, ఏ కలర్కి ఏ కనెక్షన్ చేసుకోవాలనేది అయితే చూసుకుందాం. దీనిలోకి మామూలుగా అయితే 3 కలర్లతో 3 వైర్లు అయితే మనకి బయటకి అయితే వచ్చి ఉంటాయి అన్నమాట సీలింగ్ ఫ్యాన్కి. ఈ 4 వైర్లకి మనకి 3 కలర్లు ఎలా కన్వర్ట్ చేసుకున్నాలనేది మనం ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ 4 కనెక్షన్లు అయితే ఉంటాయి అన్నమాట. 4 కనెక్షన్లకి మనం 3 కనెక్షన్లు అయితే చేయాల్సి వస్తుంది. దీనికి 4 కనెక్షన్లు కూడా బయటకు తీసుకురావచ్చు, కానీ 3 కనెక్షన్లు అయితే చేసుకొని బయటకి అయితే తీసుకొని వద్దాం. ఇది మనం ఎలా చేసుకోవాలనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా వచ్చేసి మనకి ఇక్కడ ఈ 4 వైర్లలో ఇక్కడ ఫస్ట్ 2 ఉంటాయి కదా, స్టార్టింగ్ నుంచి వచ్చిన వైర్లు అయితే మనం 2 అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ 2 వైర్లు కలిపిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ 2 కలిపిన దానికి మనం అయితే రెడ్ కనెక్షన్ వైర్ అయితే మనం కనెక్షన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి మనం దీనికి అయితే స్ట్రిక్ట్గా తిప్పుకోవాలన్నమాట. దీన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఇది కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ కాయిల్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ కాయిల్ ఎల్లో కలర్ అయితే ఇచ్చుకోవాలి. ఈ స్టార్టింగ్ కాయిల్కి మనం ఎల్లో కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ వైర్ అనేది ఇచ్చుకోవాలి రన్నింగ్ కాయిల్కి. జాయింట్ అనేది మనం నీట్గా అయితే తిప్పుకోవాలన్నమాట. ఈ స్లీవ్కి ఫ్లెక్స్ తీసేసినాక మనం ఇలా మనం నీట్గా జాయింట్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి సోల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సోల్డరింగ్ అయితే చేసుకుంటే మనకి కనెక్షన్ అనేది లూజ్ కాంటాక్ట్ లేకుండా ఉంటుంది. మనం సోల్డరింగ్ హీటర్ అయితే హీట్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒకసారి మనం ఈ 3 కనెక్షన్లకు జాయింట్లకు అనేది మనం పేస్ట్ అనేది అంటించుకుందాం. సోల్డరింగ్ పేస్ట్ అనమాట. ఇది లైట్గా అంటించుకుంటే సరిపోతుంది, ఫుల్గా ఏమో అంటించాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. మనం లెడ్ కరిగేలాగా మనం స్టిక్ అయితే హీట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా లెడ్ అయితే కరగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ జాయింట్కి అయితే మనం సోల్డరింగ్ అయితే చేద్దాం. ఇలా లెడ్ అతుక్కునేలాగా మనం హీట్ అయితే చేయాలన్నమాట. కొద్దిగా బాగా హీట్ చేసినామంటే లెడ్ అయితే మనకు దీనికి జాయింట్కి బాగా అంటుకుంటుంది. లెడ్ ఇలా మంచిగా అతుక్కునేలాగా మనం అయితే సాల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జాయింట్ లూజ్ కాంటాక్ట్ లేకుండా మనకి మళ్ళీ ప్రాబ్లం లేకుండా సాల్డరింగ్ అయితే నీట్గా నిదానంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కొసలు అనేటివి లైట్గా అయితే కట్ చేసుకుందాం మనం, ఎక్కువ ఉన్నటివి. నెక్స్ట్ మనం ఈ స్లీవ్లు అయితే ఎక్కించుకోవాలన్నమాట. స్లీవ్లు ఎక్కించుకొని మనం ఇక్కడ వరకు మళ్ళీ పెద్ద స్లీవ్ అయితే ఎక్కించుకోవాలి. దీనికి మనకు ఇలాంటిది ఒకటి బిగ్ స్లీవ్ అయితే మనం కట్ చేసుకొని పెట్టుకొని మనం ఈ 3 వైర్లకు కలిపి ఒక స్లీవ్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది.
ఈ పెద్ద స్లీవ్ అయితే ఇట్లా మనం నీట్గా అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకున్న తర్వాత మనం ఈ 3 వైర్లు తీసుకొని ఈ సాఫ్ట్ లెగ్ పైకి అయితే తీసుకుందాం. ఈ స్లీవ్ అనేది మనం ఈ సాఫ్ట్ లెగ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఈ స్లీవ్ అనేది మనం సాఫ్ట్ లెగ్ ఎక్కించుకోవడం వల్ల మనకి ఈ వైర్లు అనేటివి హాట్ కాకుండా కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. తొందరగా హాట్ అయిపోయి మెల్ట్ కాకుండా ఉంటాయి మనకి వైర్లు అనేటివి స్లీవ్ వేసినందువలన. ఈ స్లీవ్ అనేది మనకి ఇట్లా పెట్టేసుకొని మనం దీనికి మళ్ళీ దారం అనేది అయితే కట్టేసుకుందాం. నెక్స్ట్ మనం స్లీవ్ పెట్టేసిన తర్వాత దీనికైతే మనం ఒకటి కేబుల్ టై అయితే వేసుకోవచ్చు అనమాట. కేబుల్ టై వేసినామంటే మనకి కనెక్షన్ అనేది కదలకుండా బాగా గట్టిగా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఉన్న కేబుల్ టైని కట్ చేసేసుకుందాం. ఈ కనెక్షన్లు అయితే మనం ఇలా అయితే ఒత్తుకుందాము. కొంచెం గట్టిగా అయితే ఒత్తుకోవాలి, సాఫ్ట్గా అయితే అయిపోతాయి అనమాట. కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఈ 3 వైర్లు అయితే డివైడ్ చేసేసి మనం ఒకసారి అయితే సీరియస్లో పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. రెడ్ నుంచి బ్లాక్ ఒకసారి, బ్లాక్ నుంచి రెడ్ నుంచి ఎల్లో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం బాడీ షాట్ ఏమైనా వస్తుందో అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం అయితే వైర్నింగ్కి వార్నిష్ అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రతి కాయలకి వార్నిష్ అనేది 2 సైడ్లో వార్నిష్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులేషన్ వార్నిష్ అనమాట ఇది. మనం ఇది వేసినామంటే ఏమైనా ప్రాబ్లమ్స్, ఏదైనా వైండింగ్ ఏదైనా టచ్ అయినా మనకి ఏం ప్రాబ్లం కాకుండా ఉండడానికి పనిచేస్తుంది ఇది ఇన్సులేషన్ వార్నిష్ అనేది. వైర్ కూడా కదలకుండా ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ప్రతి కాయలకి అయితే మనం కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాల్సి ఉంటుంది బాగా. ప్రతి కాయలకి అవతలకి ఇవతలకి 2 సైడ్లు అయితే మనం వార్నిష్ అనేది వేసుకోవాలన్నమాట ఫుల్గా. కనెక్షన్ల దగ్గర మనం వార్నిష్ అనేది కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వార్నిష్ చేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఆరబెట్టేసినామంటే సరిపోతుంది. మనకి కనెక్షన్ వైర్లు అనేవి బయట దొరుకుతాయి. దీనికి స్లీవ్లు అయితే కటింగ్ చేసి పెట్టేసింటారు అనమాట. మనకి అందుకని దీనిలోనే వద్దనుకుంటే కానీ మనం బయట స్లీవ్స్ అయితే తెచ్చుకోవచ్చు. మనం వైర్ కూడా మనం బయట వైర్ అయితే ఈ సిల్క్ వైర్ అనేది సపరేట్గా దొరుకుతుంది. దీనికి కనెక్షన్ వైర్ అనేది మనం ఈ వైర్ కూడా వాడినామంటే మనకి కొద్దిగా హై క్వాలిటీతో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద స్లీవ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు ఎక్కువ రోజులు మనకు లైఫ్ రావాలనుకుంటే కనెక్షన్ వైర్లో మనం ఈ పెద్ద స్లీవ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి చిన్న స్లీవ్లు కూడా మనకి సపరేట్గా దొరుకుతాయి. మనకు ఏ స్లీవ్ అడ్జస్ట్మెంట్ కావాలంటే దానికి కరెక్ట్గా మనం గేజ్ పెట్టేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు వైరింగ్ అనేది ఎక్కువ లైఫ్ అయితే రావడం జరుగుతుంది మనకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.